గా ముందుకు వచ్చేస్తుంది మీరు టచ్ చేస్తే. సో ఇటు సైడ్ రాడ్ పట్టుకుని ఎక్కండి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది. అవసరం లేదు, ఇక్కడ ఇంకో స్టెప్ ఉంది మీరు ఎక్కొచ్చు. సరేనా? ఫస్ట్ హైట్ ఉన్న వాళ్ళు లైన్ వైజ్ వెళ్ళి లోపలికి. ఒకసారి లాస్ట్ వెళ్ళిచ్చాను ఒకరిని. హైట్ ఉన్న వాళ్ళు మాట్లాడద్దు సార్, మీరు ఇటు వచ్చేసేయండి సార్, లేదంటే బ్యాక్ స్పేస్ ఉంటుంది అక్కడ నిల్చోవచ్చు, మీకు అనిపిస్తుంది అంత. మధ్యలో గ్యాప్ ఏంటి? సార్ వాళ్ళు వస్తున్నారు. స్ప్రెడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా అసలు carry energy. Okay, so the ways ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేంజ్ అవుతూ వెళ్తాయి. ఇప్పుడు మనకి మీకు గ్రాఫ్స్ ఉన్నాయా, అందులో ఫిజిక్స్లో సైనోసైడల్ వేవ్స్ ఉన్నాయా? ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇట్లుంటుంది గ్రాఫ్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఒక ముట్టు ఎంత ఇది ఒక దెబ్బ సార్ ఉంది సార్ నెంబర్స్ వచ్చా? 10 నుంచి బ్యాక్ కౌంట్ చేయండి. 10
కట్టెకొల స్నేహిత్. నేను మంచిర్యాల జిల్లాలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఓకే, ఇవాళ మీరు ఈ బస్సు లోపలికి వెళ్ళారు కదా, ఫస్ట్ ఈ బస్సును చూడగానే మీకు ఏమనిపించింది? ఈ బస్సు లోపల నేను చూడగానే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి మించి ఉంది. చాలా ఎక్స్పీరియన్స్ కలిగింది. తెలియని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు లోపల. చాలా రోబోటిక్స్ చూసాము, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నీ చూసాము లోపల. ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అని అంటున్నారు కదా, అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? అంటే లైక్ మిమ్మల్ని ఆకర్షించిన టెక్నాలజీ ఏంటి? మమ్మల్ని ఆకర్షించిన టెక్నాలజీ అంటే ఇట్లా విఆర్ గేమింగ్ ఒకటి, ఇంకోటి ఇట్లా మన సెల్స్ హ్యూమన్ సెల్స్ని పట్టుకొని రెడ్ లైట్ వస్తుంది అదొకటి, ప్లాస్మా అదొకటి, ఇంకోటి 3D ప్రింటింగ్. ఈ మూడు చాలా అట్రాక్ట్ చేసినాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ చూసిన తర్వాత మీకు కొత్తగా ఇంకేమన్నా కనుక్కోబుద్ధి అయిందా? అంటే ఇన్వెంట్ చేయాలని అనిపించింది, ఆ థాట్ వచ్చిందా మైండ్లో? అరే నేను కూడా ఇలాంటిది ఒకటి తయారు చేయాలి అన్నట్టుగా ఏమైనా అనిపించిందా? అలాంటివి అనిపించినాయి, బట్ ఇంతకంటే ఇంకెక్కువ మనం ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని అట్లా అనిపించింది. అదే ఏంటి అవి, ఎందుకు? ఏంటి అదంటే ఇప్పుడు ఇలా అన్నీ చిన్న సైజులో ఉన్నాయి కదా, అవి కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేద్దామని అనిపించింది. అంటే ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్స్నే పెద్ద సైజులో చేద్దాం. ఇప్పుడు అలాంటివి ఆల్రెడీ ఉన్నాయి కదా ఇప్పుడున్న సొసైటీ. ఓకే, కానీ ఇంకా కొత్తగా ఇప్పుడు మన 3D ప్రింటింగ్ మిషన్ చూసినాము, అలాంటివి కాకుండా ఇప్పుడు మీ నియర్ బై సరౌండింగ్స్లలో ఏమన్నా హెల్ప్ఫుల్ కొత్త గ్యాడ్జెట్స్ అంటే ఏమన్నా ఇన్వెంట్ చేయబోద్దు అయిందా? అట్లా ఏమనిపించలేదు. ఓకే, బస్ లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెళ్ళకముందు ఏముంటుంది అంత లైట్ ఏదో చిన్న చిన్న చూపిస్తారు, అంత మేము ఎక్స్ప్లెయిన్ చేయరు అనుకున్నా. బట్ ఒక్కసారి వెళ్ళాక అది వేరే ఉండే ఆ ఎక్స్పీరియన్స్. అదంతా అవి అన్నయ్యలు అని చూపించడం కానీ, అది అన్నీ వాళ్ళు డైరెక్ట్ మనకు ఫొటోస్ పెట్టి చూపించడం, మొత్తం అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. ఎటువంటి ఏం డౌట్స్ లేదు అయితే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. చలో, హాయ్ నాన్న, నీ పేరు? నా పేరు రాజార పరవేందు. నేను మంచిర్యాల జిల్లాలో ఉన్న కిష్టాపూర్ గ్రామం, అంటే జనారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ కిష్టాపూర్ స్కూల్లో చదువుతున్నాను. ఓకే నాన్న, ఇవాళ ఈ ఫ్లో అనే బస్సును చూడగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లో అనే బస్సు గురించి నేను ఫస్ట్ టైం వింటున్నా పేరు. అంటే చూడగానే ఏదో ఒక సెలబ్రిటీ బస్సు అలా అనుకున్నాను. కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాకేమనిపించింది అంటే ఇది ఓన్లీ స్టూడెంట్ కోసం డిజైన్ చేయబడింది, దీని లోపల కొంచెము ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అట్లా వచ్చింది మాకు. ఇప్పుడు బస్ లోపలికి వెళ్ళారు కదా మీరు, వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు? నేను బస్సులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్చువల్ రియాలిటీ గురించి తెలుసుకున్నాను, అండ్ అలాగే ఏఐ గురించి తెలుసుకున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, అట్లాగే ఏఆర్ గురించి తెలుసుకున్నాను, ఇంకా రోబోటిక్స్ గురించి తెలుసుకున్నాను, ఇంకా చాలా టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాను లోపల. ఇన్ని టెక్నాలజీలలో మిమ్మల్ని ఆకర్షించిన టెక్నాలజీ ఏంటి? దట్ ఇన్స్పైర్ యూ ద మోస్ట్? నాకు ఎక్కువ చాలా బాగా అనిపించిన టెక్నాలజీ ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, విఆర్ టెక్నాలజీ. ఇవి చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఏఐని యూజ్ చేసుకొని మనము ఎన్నో విషయాల్ని డిస్కవర్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఏఐని యూజ్ చేసి. అండ్ ఆర్టిఫిషియల్ మన వర్చువల్ రియాలిటీ, మనం ఏదైతే ఈ ప్రపంచం చూస్తున్నానో ఆ ప్రపంచం కాకుండా ఇంకో ప్రపంచాన్ని కూడా చూడగలమంటే దానికి వర్చువల్ రియాలిటీని యూజ్ చేసి మనం చూడగలం. నాకు ఈ రెండు టెక్నాలజీస్ ఇంకా చాలా బాగా అనిపించాయి. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత మీకేమన్నా కొత్తగా ఇన్వెంట్ చేయబుద్ధి అయిందా? ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒక సొంతంగా ఒక రోబోట్ని ఇన్వెంట్ చేయబుద్ధి అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నార్మల్లీ మనం రోబోట్ని ఎందుకు క్రియేట్ చేస్తాం? ఎందుకంటే హ్యూమన్ లైఫ్ని ఈజీగా చేయడానికి. నేను కూడా ఒక రోబోట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అది హ్యూమన్ లైఫ్ని ఈజీగా చేస్తుంది. అంటే ఎటువంటి పనులు లేకుండా అది మనుషులు చేసే పనులన్నీ అది చేసేటట్టు ఒక రోబోట్ని క్రియేట్ చేయబుద్ధి అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బస్ అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద బస్? అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే నేను బస్ లోపలికి వెళ్ళకముందు ఇలా ఉంటుందా, అసలు లోపల ఎంత బాగుంటుందా అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా చాలా క్రేజీగా అనిపించింది. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి లోపల అంత బాగుంటుందని. అంటే చాలా చాలా మంచి మంచి ఇన్నోవేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నాకు. అండ్ ఇలాంటి ఒక ల్యాబ్ అనేది మీ స్కూళ్ళల్లో కూడా ఉన్నాయా ల్యాబ్స్ అనేది? ఇలాంటిదంటే ఇంత పెద్ద ల్యాబ్, ఇంత పెద్ద మంచి మంచి ఇన్వెన్షన్స్ కలిగిన ల్యాబ్ అయితే లేదు, కానీ ఓవరాల్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ల్యాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు ఇలాంటి ల్యాబ్ అనేది మీ స్కూల్కి రావడం వలన మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే మీ సొసైటీలో వేరే క్లాసెస్లో కానివ్వండి అందరి మైండ్ సెట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళకి స్టడీకి ఇదేమన్నా హెల్ప్ఫుల్ చేయగలుగుతుందా? డెఫినెట్లీ చేంజ్ చేయగలుగుతుంది. ఓకే నాన్న, థ్యాంక్ యూ. హలో నాన్న, హాయ్, మీ పేరు? నా పేరు వంశీ. ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్, జనరల్ మండల్, కిష్టాపూర్ ఉన్నత పాఠశాల. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడు. ఓకేనా? ఇవాళ బస్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటి? బస్సులోకి వెళ్ళిన తర్వాత మనకి ఎంత టెక్నాలజీ ఉందో మైండ్కి అనేది తెలుసుకున్నాను. ఇంత మంచి డెవలప్మెంట్ ఇండియాలో ఇంత టెక్నాలజీ ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతవరకు నాకు యాక్చువల్గా తెలుసు కానీ ఇంతగానో తెలియదు. ఈ యొక్క ఫ్లో అనే బస్సు ద్వారా ఇంకా ఇంత మంచి తెలుసుకున్నాను. లోపల ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఏం నేర్చుకున్నారు? అంటే వాటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ నేమ్స్ చెప్పండి. టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, హౌ టు క్రియేట్ 3D ప్రింటింగ్ టాయ్స్, అంటే ఏరోస్పేస్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకున్నాం. హోలోగ్రామ్. ఇవన్నీ చూసిన తర్వాత మీకేమన్నా కొత్తగా ఇన్వెంట్ చేయబుద్ధి అయిందా? ఎస్, అన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి కొత్తగా ఇన్వెంట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని అనిపించింది. అది ఏంటిది, ఎందుకు? అంటే ఐడియాస్ ఇప్పుడే జనరేట్. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బస్ అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్? అసలు బస్సు చూడగానే అందులో ఏముంటుందో ఏమో అనుకున్నా కానీ వెళ్ళినాక మాత్రం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే వెరీ గుడ్ ఎక్సలెన్స్ ఉంది. బస్సులో మాత్రం వెరీ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ ఎలా వస్తాయి, కోడింగ్ ఎలా చేస్తారు, అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా రన్ అవుతుంది, అంతే మాత్రం వెరీ ఎక్సలెంట్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడతారా? ఐడి కార్డ్ ఎవరికి? నేను ఫస్ట్ నీ పేరు అడుగుతా. అడిగినప్పుడు నువ్వు మీ పేరు, స్కూలు, డిస్టిక్ అని చెప్పేసి, ఓకేనా? చలో. హలో నాన్న, మీ పేరు? నా పేరు జక్కుల చరణ్. నేను మంచిర్యాల జిల్లాలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఓకే. ఇవాళ బస్ లోపలికి వెళ్ళావు కదా, బస్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు కొత్తగా చూసి నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటి? నేను ఈరోజు ఫస్ట్ టైం బస్సును చూసినప్పుడు చాలా బాగుంటుంది అనుకున్నా. లోపలికి వెళ్ళినాక ఇంకెక్కువ ఎగ్జైట్ అయిపోయినా. చాలా బాగుంది. నేను చూసిన దానిలో అది IoT టెక్నాలజీ మంచిగా ఉంది, రోబో టెక్నాలజీ, ఇవి రెండు చాలా బాగా నచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీకేమైనా కొత్తగా ఇన్వెంట్ చేయబుద్ధి అయిందా, కనుక్కోబుద్ధి అయిందా? నేను ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొక మంచి రోబో కనుక్కోవాలనుకున్నాను. మంచి రోబో అన్ని పనులు చేసేలాగా ఉండేలాగా అనుకున్నాను. ఇప్పుడు ఇలాంటి బస్సులో ఉన్న ఇలాంటి ల్యాబ్స్ మీ స్కూల్లో ఉండడం వలన మీ స్టూడెంట్స్కి ఏమన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా? అవును, ఈ ల్యాబ్ బస్లో ఉన్న ల్యాబ్ చాలా బెనిఫిట్. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ మొత్తం ఉంది. మనం డైలీ లైఫ్ అప్లికేషన్స్ కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. మనం ఏం అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి నుంచే ఒక సైంటిస్ట్ వెళ్ళాలనుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే నాన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బస్ చూడగానే ఫ్లో అంటే నాకు వచ్చినప్పుడు ఫ్లో అంటే మీనింగ్ చెప్పారు, ఫ్యూచరిస్టిక్ ఆఫ్ ల్యాబ్ వీల్స్ అని చెప్పారు. అలానే ఉంది ఇది. ఒక బస్లో ఈ ల్యాబ్ ఉండడం చాలా మంచిది. ఎక్కడికంటే అక్కడికి మనం ట్రావెల్ చేసుకుంటే అందరికీ అడ్వాన్స్ టెక్నాలజీ చూపించవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. వెళ్తుంది పడేమా మీరందరూ ఇప్పుడు రైట్ సైడ్ పోండి. ఇందాక లెఫ్ట్ సైడ్ ఇచ్చినారు కదా, రైట్ సైడ్ పోండి. గ్యాప్ ఉంది ఎక్కడన్నా కొంచెం ఆగరా, నేను చెక్ చేస్తాను. ఇటు సైడ్ వెళ్ళండి. అడిగినప్పుడు మీ పేరు, స్కూల్, ఫస్ట్ అంటే పేర్లు ఒక్కొక్కరు చెప్పేసిన తర్వాత ఒక్కరు స్కూల్ ఏంది, డిస్టిక్ ఏంది అనేది చెప్పండి, ఓకేనా? రోలింగా? చలో. హలో నాన్న, హాయ్. హాయ్. మీ పేరు? లిల్లీ గ్రేస్.
My name is M. Vijayalakshmi. Myself P. Shashipriya. ఓకే మీ స్కూల్ అండ్ డీటెయిల్స్. ZPSS Kistapur, Jannara Mandal, Mancherial district. ఇవాళ మీ ఫస్ట్ ఇవాళ మీ స్కూల్ లోపలికి బస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అది స్టార్టింగ్ మాకు తెలీదు ఈ బస్సు వస్తుందని, అంటే స్టార్టింగ్ మాకు తెలీదు ఈ బస్సు వస్తుందని, వచ్చినాక అసలు ఏంటిది అని అనుకునే లోపు కొందరు చెప్పారు అంటే సైన్స్ టెక్నాలజీ గురించి ఎంతో తెలుసుకోవచ్చు బస్సులో, ఎంతో అంటే స్టూడెంట్స్ ఎంతో నేర్చుకోవచ్చు దాని గురించి, మొత్తం సైన్స్ గురించి ఉంటుంది అని. ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఏంటి, వాళ్ళ కొత్తదనంగా నేర్చుకున్న ఏంటి అవి? 3D టెక్నాలజీ, IoT, హోలోగ్రామ్, అది 3D ప్రింటింగ్, రీప్రింటింగ్, హ్యాండ్ రైటింగ్ ప్రింటింగ్, గ్లూ గమ్తో అవి చేసింది. ఓకే అది 3D ప్రింటింగ్. ఇంకా అలెక్సా IoT. ఇంకా ఇయరింగ్ సరే ఓకే ఆపరేటింగ్. ఇవన్నీ చూసిన దాంట్లో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? 3D పెయింటింగ్. 3D ప్రింటింగ్ ఎందుకు? అంటే చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, మాకు కూడా చేయాలనిపించింది. ఓకే ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీకు ఇలా లోపల ట్యూటర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ మైండ్లో ఏమన్నా థాట్ వచ్చిందా, అరే ఇలాంటిది ఒకటి నేను కూడా కనుక్కోవాలి, నా సొసైటీకి యూజ్ అయ్యేది ఏదైనా నేను కూడా చెయ్యాలి అని ఏదైనా అనిపించిందా? నార్మల్ మీ సొసైటీలో మీ స్కూల్లో కానివ్వండి నార్మల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా చూసిన దాంట్లో మీకేమైనా అనిపించిందా, అరే ఈ ప్రాబ్లంకి నేను ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని? సరే ఓకే మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బస్ లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత? అసలు మేమైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. లోపల స్టూడెంట్స్ ఎంతో నేర్చుకోవచ్చు ఇందులో చూసి, మాకు తెలియని అన్నీ మేము అంటే అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేసి మేము చాలా బాగా నేర్చుకున్నాం. దీన్ని ఎలా యూజ్ చేస్తారు అంటే ఎలా అంటే ఈ టెక్నాలజీ ఎట్లా వాడచ్చు అని చాలా నేర్చుకోవచ్చు ఇలా చూసి. ఓకే నాన్న థ్యాంక్ యూ. ఓకే రోలింగా. హలో నాన్న హాయ్, మీ పేరు? మైసెల్ఫ్ ఆరాధ్య మీనన్. మైసెల్ఫ్ అక్షర. మైసెల్ఫ్ పి ప్రసన్న. స్కూల్ పేరు? స్కూల్ నేమ్ ZPHS Kistapur, మండల్ జన్నారం, డిస్ట్రిక్ట్ మంచిర్యాల. ఓకే ఇవాళ మీరు బస్ లోపలికి వెళ్ళారు కదా, ఇవాళ వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఏంటి అందులో కొత్తగా? 3D పెయింటింగ్ ఉంది అక్కడ, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ వీటిని బేస్ చేసుకొని వాళ్ళు 3D పెయింటింగ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా ప్రోగ్రామింగ్ అదన్నీ కూడా చాలా బాగుంది. ఇంకా అలా 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయిరా, మీకు నచ్చినవి ఏంటి? 3D టెక్నాలజీ. ఓకే అదొకటి. ఇంకా మీరు ఏం నేర్చుకోవాలి ఇవాళ 3D ప్రింటింగ్ తప్ప? అదొకటి మాత్రం బాగుంది, ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఓకే అదొకటి నచ్చింది, అందుకే అదొకటి విన్నారు. దెన్ మీకు ఇప్పుడు ఈ ల్యాబ్ని చూసిన తర్వాత ఇలాంటి ల్యాబ్స్ మీ స్కూల్లో కూడా ఉండాలి అని అనుకుంటున్నారా? అంటే అవి ఎలా ఉపయోగపడతాయి స్టూడెంట్స్కి? వాళ్ళకి తెలియని వాళ్ళకు తెలుసుకుంటారు, ప్లస్ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మీ స్కూల్లో ఉన్నాయా లేవా అలాంటి ల్యాబ్స్? ల్యాబ్స్ ఉన్నాయి బట్ ఇలాంటివి కాదు. ఎలాంటివి? జస్ట్ మా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి టెక్స్ట్ బుక్స్కి ఉన్న ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రికల్ ల్యాబ్స్ మనం తెలుసుకోవడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే నాన్న మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత? బాగుంది. లోపలికి వెళ్ళి చూసినాక అక్కడ 16 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని తెలిసింది. అండ్ అందులో 3D ప్రింటర్, అలెక్సా, అది స్క్రీన్ పైన నేమ్స్ రాయడం, హోలోగ్రామ్ అండ్ రోబోట్స్ అవన్నీ చూసినాము. అది కూడా బాగుంది. అండ్ అందులో ఎక్కువగా చూసింది అంటే 3D ప్రింటర్ అనిపించింది మాత్రం 3D ప్రింటర్. ఓకే నాన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 3, 2, 1 గో. We love flowers. మళ్ళొకసారి We love flowers. గట్టిగా. We love flowers. ఓకే
గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. అంటే ఇంటికి వెళ్ళాదామనే హ్యాపీలో ఉన్నారా లేకపోతే విందామనే హ్యాపీలో ఉన్నారా? సరే, ఏదైనా సంతోషమే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నిన్న హెచ్ఎం సార్కి ఫోన్ చేసి నేను ఈరోజు లీవ్ సార్ అని చెప్పాను. వేరే పని ఉండే, ఇది ఫ్లో బస్ వస్తున్నారు సార్, మీరు తప్పకుండా రండి, సైన్స్ టీచర్స్ కదా అని. ప్రకాష్ సార్కి ఫోన్ చేసిన, ఏంటి ఏదో వస్తుందట అంటే రోబోటిక్ బాగుంటుందన్నా రా అని అన్న. లీవ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చిన. సాధారణంగా మామూలుగానే ఉంటాయి కదా అని అనుకున్నా. బస్సు ఎంటర్ అవుతుంది, నేను నగేష్ సార్ ఇద్దరము బస్సును చూస్తున్నాం. ఎంత స్టైలిష్గా ఉన్నదంటే తెలుసు కదా మన భాష. బస్ కలరు, బస్ పెయింటింగ్, బస్ డిజైన్ చాలా స్టైలిష్గా అనిపించింది. సరే దిగింది, ఒకరు దిగింది. మనకు దీంట్లో ఎవరు ఫౌండర్ తెలియదు, ఎవరు దాంట్లో మనకు చెప్పేవారో తెలియదు. చూసినాం. సేమ్ ఇంతకుముందు ప్రకాష్ సార్ చెప్పినట్టు ఒక నూనె మీసాల అబ్బాయి ఇలా ముందుకు వచ్చింది. అభిలాష్ బాబు, మధురాష్ బాబు. నిజంగా అంటే ఆల్మోస్ట్ ఆల్ మాకన్నా చిన్ననే. ఆ అబ్బాయిని చూస్తే అసలు ఏంటి, అసలు ఇంత పెద్ద వ్యవస్థ ఏంటి, లక్షలు కోట్ల రూపాయల ఖర్చు పెట్టడం ఏంటి, సోషల్ సర్వీస్ చేయడం ఏంటి, దేశమంతా చుట్టడం ఏంటి, విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇంత మంచి అవగాహన కల్పించాలనేటువంటి తపన ఏంటి. నిజంగా అసలు ఎంత అద్భుతం అంటే, నేను చాలామంది సైంటిస్టులవి, తర్వాత ప్రొఫెసర్లవి చాలామంది లెక్చర్స్ విన్నా. ఇంకా ఈ అబ్బాయి లెక్చర్ వినలే. ఈయన చెప్పేది అంటే ఈయన ఏం ఉపన్యాసిస్తుందో మనకు తెలియదు, కానీ ఆయన చేసేటువంటి ప్రతి పని పిల్లల్ని లోపలికి ఎక్కించేంత నుండి పిల్లోడికి అర్థమవుతుందా లేదా, అసలు దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఎంత చక్కగా వివరించిండు అని అంటే ప్రొఫెసర్స్ కూడా తక్కువనేమో అని అంత అద్భుతంగా వివరించడం జరిగింది. రియల్లీ మధు సార్ చాలా చాలా గ్రేట్. నిజంగా ఈ రోజున నేను మీలో ఉంటే అసలు చాలా సాధారణంగా టీచర్స్ ఏం చేస్తారు, ఇన్ జనరల్గా ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే పిల్లల కొరకు జరుగుతుంది అని సార్లు దాదాపు కుర్చీలు వేసుకొని కూర్చొని అల్లరి చేయకుండా పిల్లలు చూస్తారు. ఈరోజు చూడండి, మీరు చూసిలో లేదు, అబ్జర్వేషన్ లేదు. అసలు టీచర్స్ అందరూ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా చూసిందనంటే ప్రతిదీ తెలుసుకోవాలనే తపన, ప్రతి అంశం తెలుసుకోవాలనే తపన, దాంట్లో ఏమున్నది, దాంట్లో ఇంకేం చెప్పబోతుండో ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా స్టూడెంట్స్ అయి ఉన్నారు. అంటే ఎంత అద్భుతం చూడండి అబ్బాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా సార్. మధుబాబు, మధులాష్, సారీ మధులాష్ అంటే పేరు కొత్తగా అనిపిస్తుంది కదా, మధులాష్. అది కూడా స్టైల్గానే ఉంది అఫ్కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. మా స్కూల్కి వచ్చి మా 521 మంది పిల్లలకి మీ అద్భుతమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని అందించి వాళ్ళ మైండ్ లోపల ఇప్పటి వరకు రానటువంటి ఆలోచనలు కూడా ముందు వచ్చే విధంగా వాళ్ళ ఆలోచనలు రేకెత్తించినటువంటి మీకు మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో గట్టిగా హలో, రాసారా ఎగ్జామ్? అన్నీ పులిహార, బిర్యానీ, మరి అన్నీ ఉన్నాయంటే నాకు అవే గుర్తు వస్తున్నాయి. ఏమున్నాయి చెప్పండి. రోబోట్స్, ఇంకా వినపడట్లేదు నాకు. అలెక్సా, రోబో, డ్రోన్, 3D ప్రింటింగ్, విని ఇక్కడ అయిపోయింది. అలెక్సా ఆల్రెడీ, IoT అయిపోయింది, డ్రోన్
చెప్పండి ఏదో ఒకటి. హలో హలో. సో ఇందులో గైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది అనమాట. 2 కాళ్ళలో కింద బ్లాక్ కలర్ ఉంది కదా, దాని లోపల ఉంటుంది. వెనకాల వెళ్తే వాళ్ళ మీదకి వస్తున్నారు ఎవరండి? డిఓ సార్ వచ్చేసే చెప్పులు తగ్గింది. స్టడీ ఉంది, స్టడీ ఉంది. ఎక్కువ 7th B. స్లోగా 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 స్లోగా. రోల్ నెంబర్ 30 రావాలి. 30 చెప్పండి. వాళ్ళు తేలిగ్గా ఉంటారు కదా, కొంచెం ఈజీ అవుతుంది. మీకు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది పెద్దవాళ్ళకి. అవుతుంది అవుతుంది. వెయిట్ 100 కిలోల వరకు అవుతుంది. వెనక్కి రా. స్నో అన్నట్టుంది. ఒక 2 అమ్మాయిలు రండి, పెద్దవాళ్ళు. 9th వాళ్ళు ఒక 2 రండి, 9th కానీ 10th కానీ. పట్టుకోవడానికి 2 రండి, 2 రండి. కిందకి వెళ్ళిపోతుంది చూసుకో. వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకి ఇలా అను. Sixth B girls. Roll number ఎక్కడి నుంచి స్టార్ట్? 42 to 40. ఏం చెయ్యా మీరు కూడా దగ్గర నా చేయి పట్టుకోండి, నా చేయి పట్టుకోండి, నా చేయి పట్టుకోండి. నేను లాక్ తీసుకున్నాను, మీరు బ్యాలెన్స్ అవ్వదు. లాక్ పట్టుకోండి, తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. చూసుకోండి మేడం, గట్టిగా తగులుతాయి. Respected teachers and my dear Libras and my brothers, my friends. ఫస్ట్గా నేను ఫ్లో బస్కి ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఫ్లో బస్ అంటే నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసినప్పుడు వాళ్ళు చిన్నగా ఉంటుంది అనుకున్నా నేను. కానీ నేను ఇక్కడ మా నుంచి వచ్చేటప్పుడు చూసినప్పుడు బాగా పెద్ద అనిపించినాక లోపల ఏముంటుందో అని నాకు ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే. ఎప్పుడు చూస్తాను. దాని తర్వాత వచ్చింది లంచ్ బెల్ తర్వాత నాకు టైం వచ్చింది. లోపలికి అయినప్పుడు చూస్తే నాకు ఏమనిపించిందంటే నెక్స్ట్ మన ఫ్యూచర్ నాకు గుర్తుకొచ్చింది. ఎలా ఉంటుంది నెక్స్ట్ మన ఫ్యూచర్ అని. మనం
ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎలా ఉండక్కర్లేదు, మనకి కళ్ళ గట్టినట్టు ఎలా ఉంటుందో మన ఫ్యూచర్ మనకి చూపెడుతుంది. మనం ఇప్పుడు కష్టపడ్డంతా కూడా రాబోయే ఫ్యూచర్ లో మనం అంతగానం కష్టపడాల్సిన అవసరం లేదు అని తెలిసింది ప్రో బస్సులో పోయి చూసినాక. నాకు మళ్ళా ఏమనిపించింది అంటే, నాకు ఈ బ్రదర్ చూస్తే బాగా ప్రౌడ్ఫుల్ అనిపించింది, బాగా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఈ బ్రదర్ అట మనలాగానే గవర్నమెంట్ స్కూల్ ఆడుకొని నేను ఏదో ఒక రోజు మనలాంటి వాళ్ళకి టాలెంట్ అంటే ఎలాంటి ఉంటేవో చూపెట్టాలి అని అన్నప్పుడు నాకు అంత బాగా అనిపించింది. నాకు ఎంతో మంచిగా అనిపించినట్టు నాకు కూడా అప్పుడు థాట్ వచ్చింది, నేను కూడా ఇట్లాంటి ఏదో ఒకటి వేయాలి అని అనిపించింది. అదైతే నాకు ఎప్పటిందో ఒకటి ఉంటుండే, ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్లో ఆడుకునే వాళ్ళకి టాలెంట్ బాగుంటుంది కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉండదు. ఇప్పుడు నడిచే కాలంలో మొత్తం మనీతోటి ప్రపంచం అవుతుంది. అదైతే నేను ఒకవేళ గిట్ట అలా చేస్తా కావచ్చు అని నాకైతే నమ్మకం ఉంది. ఎటిఎస్సి ఒక టాలెంట్ అయితే వేస్ట్ కావద్దు. నాకు ఇది మాత్రం గట్టిగా ఉంది, ఎప్పుడైనా కానీ ఒక టాలెంట్ అనేది వేస్ట్ కావద్దు. చాలా మన దగ్గర ఫుల్ టాలెంట్ ఉంటుంది కానీ నిరూపించుకోవడానికి ఎక్కడో ఒక కాడ మనల్ని నెట్టేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఫేస్ చేసి ఏదో ఒక గ్రేట్ పొజిషన్లకు వస్తే టాలెంట్ పక్కా ప్రూవ్ చేపిస్తా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాళ్ళు కూడా విందాం. ఒకసారి చెప్పేప్పుడు వినండి, మీకు అర్థం అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఆ టెక్నాలజీస్ని చూసే విధానం వేరేలా ఉంటుంది, వేరే వాళ్ళు వేరేలా చూస్తారు. సో వాళ్ళు ఎలా చూస్తున్నారు అన్నది కూడా చూడండి, ఆ పర్స్పెక్టివ్ అన్నది కూడా మీకు ముఖ్యం. అప్పుడు ఎలా ఆలోచించాలన్నా మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను పొద్దున్న బస్ వచ్చింది, ఏం బస్ అని నేను చూసిన. పొద్దున పోయి చూద్దాం అనుకున్నా, చూద్దాం అనుకున్నా. టైం దొరకలే, పోయి హోంవర్క్ చేసుకున్నా. 10th పేరు కూడా చూసిన మొత్తం. మళ్ళీ ఎగ్జామ్ పెట్టిర్రు, రాసిన. మళ్ళా బస్సులో ఎక్కినప్పుడు మొత్తం రోబోట్స్ అన్ని ఉండేవి. రోబోట్స్ మంచిగా నేను కూడా ఏమట్లే చూసిన మంచిగా ఉండేవి. ఇంకా అవి చూద్దాం. థ్యాంక్ యూ. గట్టిగా కొట్టండి, అమ్మాయిలు కొట్టరా? మీకేమో ధైర్యం లేదు, ధైర్యంగా వచ్చిన వాళ్ళకి క్లాప్స్ కొట్టాలి కదా గట్టిగా. ఇంకా వినపడట్లేదు నాకైతే, గట్టిగా. థ్యాంక్ యూ. ఇంకెవరైనా వస్తారా? బాయ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఎండి అమర్. ఐ యామ్ స్టడీయింగ్ 6th స్టాండర్డ్. స్లో బస్ అంటే నేను ఏదో చిన్న అనుకున్నా కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది మొత్తం రోబోట్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. అప్పుడున్నాయి అనుకున్నా. ఈ గ్రేట్ మేనేజర్స్ అనుకున్నా. ఏమనుకున్నా? గ్రేట్ అనుకున్నాడంట. గట్టిగా పెట్టండి క్లాస్. మీరు అనుకోలేదా? ఇంకా అనుకున్నారు కదా. ఇంకెవరైనా ఉన్నారా? ఫస్ట్ ఈ ఫ్లో బస్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది, అయిపోతుంది ఒక 10 minutes అనుకున్నా. ఇంత టెక్నాలజీ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉంటుందని ఆలోచించలేదు. ఈ ఫ్లో బస్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూసినప్పుడు. మళ్ళీ చూడాలనిపించింది. చాలా మంచిగా అనిపించింది. అందులో క్రియేచర్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు క్లాప్స్ సార్ని పిలిచండి అందరూ. క్లాప్స్ సార్ ప్లీజ్. అండ్ అలాగే మన ఫౌండర్ మధులాష్ బాబు గారిని కూడా స్టేజ్ పైన కావాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్. తర్వాత నేను మాట్లాడి మనం good evening, my dear staff, and good evening to my dear students, and good evening to syllabus robotic team. వెల్కమ్ సార్. మా స్కూల్కి వచ్చి మా పిల్లల్ని సంతోషంగా ఉంచి ఒక 1 day మాకు కేటాయించినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మాకు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అలాంటి జడ్పీహెచ్ఎస్ అంటే కొద్దిగా పేదవాళ్ళు చదువుకునే పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒకరోజు ఈ యొక్క ఎక్విప్మెంట్స్తోని రోబోటిక్ బస్సులో అనేకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్, ఐఓటీ అనే అనేకమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్తో పిల్లలు చాలా చేసి వాళ్ళ నాలెడ్జ్ను పెంచుకొని డౌట్స్ని తీర్చుకొని ఏది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మా పిల్లలకు చూసినందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది. మాకు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆ పిల్లలందరూ 500 మంది కూడా వాళ్ళు ఒక 8 గంటలు ఒక 8 నిమిషాల లోపలనే చూసినట్టుగా ఫీల్ అవుతూ ఇంకా చూద్దామనే ఉత్సాహంగా ఉన్నది. అవినాష్ గారు వారు ఒక 1 crore పైన దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ల్యాబ్ అంటే స్కూల్లో ల్యాబ్ అంటే మనం ల్యాబ్ కాడికి వెళ్తాం. 1-2 పీరియడ్స్ 40-45 మినిట్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేసుకొని ల్యాబ్లోకి వెళ్ళి ఫిజికల్ సైన్స్ కానీ బయోసైన్స్ ల్యాబ్స్ని మనం యూజ్ చేసుకొని తిరిగి వస్తాం. కానీ మనం ల్యాబ్ కాడికి వెళ్ళకుండానే ల్యాబే మన దగ్గరికి వచ్చింది. దానికి సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన పాఠశాలకు ఫోరెస్ట్ ల్యాబ్ అంటే ఆ వాల్యూ మన దగ్గరికి వచ్చింది మొబైల్గా. ఈ అందరికీ మనందరూ కూడా సంతోషకరం. వీళ్ళు ఎన్నో ఫీచర్స్ని మనకు కళ్ళకు మన ముందుగా తెలిసేటట్టుగా అన్ని విషయాలను తెలియజేసింది. మన పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్గా ఉంది. ఇంకా కొత్తగా ఉంది. ఇంకా నేర్చుకోవాలనే తపన కూడా ఉంది. 8 గంటలు వచ్చింది ఇప్పటికి. ఇంకా అన్ని కార్యక్రమాలు అందరికీ పిల్లలకు రాను. ఇంకా టైం ఉన్నట్లయితే ఇంకా బాగా ఉండేది. అయినప్పటికీ మొత్తం కూడా మా పిల్లలందరికీ మా స్టాఫ్కి కూడా ఎంతో సంతోషంగా ఉంది. నాకు తెలిసి సైన్స్తోనే మనం ఎన్నో ఉన్నటువంటి విషయాలను ఇన్వెన్షన్స్ చేసి తెలుసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. సైన్స్ లేని ఏదీ లేదు. 19వ శతాబ్దం లోపలే ఉన్నటువంటి సైన్స్ విషయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలన్నీ కూడా అప్పుడు అన్ని ఆవిష్కరించబడ్డాయి. కొద్దిగా గొప్ప వాటికి అనుగుణంగా మనం చేర్చుకుంటూ తీసుకొని మన ఆవిష్కరణ చేస్తున్నామంటే కొన్ని తక్కువనే వాటికి జోడించి వాటికి వేరే ఒక విధమైనటువంటి టెక్నాలజీని జోడిస్తే మనం తెలుసుకుంటున్నాం. మనకంటే ఒక 1.5 శతాబ్దం ముందే ఏమీ లేవు. అన్ని ఆవిష్కరణలు అయినంతగా ఇంతోమంది శాస్త్రజ్ఞులు కనుగొని మన ప్రాణాలు కూడా కోల్పోయి మన సైన్స్ అండ్ టెక్నాలజీని ముందు తరాల వరకు సైన్స్ అండ్ టెక్నాలజీని అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు శాస్త్రజ్ఞులు ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని మ్యారేజ్ చేసుకోకుంటున్నారని వాళ్ళ యొక్క జీవితాన్ని మనకు అర్పిస్తూ మనకు సకల సౌకర్యాలు అందిస్తున్నారు. వైద్య రంగంలో కానీ ఏ శాస్త్రంలో తీసుకున్నప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో ముడిపడి ఉన్నది. మనం అనుకున్న సైన్స్ వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు.
మన చంద్రమండలంలోకి పోవడం గొప్ప. అయితే ఇప్పుడు ఆదిత్య ఇస్రో వాళ్ళు సూర్యమండలాన్ని కూడా ఇస్రో ఎన్నో శాస్త్రజ్ఞులు కనుగొని తీసుకొచ్చేయడం మనకు అందరికీ కూడా గర్వకారణం. మనకు ముఖ్యంగా సార్ మధురాజ్ మన స్కూల్కి రావడం మరొకసారి మేము అందరికీ ప్రౌడ్గా ఫీల్ అవుతూ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు విషయం తెలుసు, మాట్లాడాలని చాలా ఉంది. అక్కడ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? మన మనసు కూడా వస్తుంది. ఆన్లైన్ మాట్లాడండి. హలో, ఇది బటన్ ఇంకొక మైక్ ఉందా చూడు, సెల్స్ అయితే ఉంటాయి. ఓకే, సభాధ్యక్షులు గౌరవనీయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అదేవిధంగా ద స్పెషల్ పర్సన్ నిజంగా తనను చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే చిన్నప్పుడు అబ్దుల్ కలాం గారి యొక్క కటింగ్ గుర్తుకొచ్చింది నాకు. పొద్దున రాగానే అబ్జర్వ్ చేసినటువంటి విషయం అది. నేను చిన్నప్పుడు ఫోటోలు గిట్ట మీరు చూసి ఉంటే, ఆ ఏజ్లో ఉన్న ఫోటోలు గిట్ట చూసి ఉంటే, ఆ చెవుకు కప్పుకున్నటువంటి ఆ వెంట్రుకలు మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు, మధుల స్పాట్లో మనం చూడొచ్చు. డ్రీమ్ అంటే అదండి. ఓకేనా? డ్రీమ్ అంటే అది ఎక్కడో కాదు, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలో చదువుకోలేదండి. ఇలాంటి ఒక మామూలు ప్రాథమిక పాఠశాల, హై స్కూల్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి పట్టా పొంది, నేను అందరిలా జాబ్ చూసుకోవడం కాదు, నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి. సంథింగ్ ఇస్ ద డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అందరూ నాకు అన్ని చేసి పెడుతున్నారు, నేను నా దేశానికి ఏదో ఒకటి చేసి పెట్టాలనేటటువంటి తపనతో తను తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు మీకు మీ ముందు కనపడుతున్నటువంటి బస్సు. దాదాపు 1 కోటి పైబడి ఎక్విప్మెంట్, అంటే 1 కోటి రూపాయల విలువతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి. వయసు చూస్తే నాకు తెలిసి 25 ఉంది. ఎలా చేసి ఉంటారు, ఎంత శోధించి చేసి ఉంటారు, ఒక్కసారి అర్థం చేసుకోండి. అలాంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు మన ముందు ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం. సో దీనికి ఒక కారణం ఉంది. 2 days నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ ఒక కాల్ రిసీవ్ చేసుకున్నాను. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. వన్ ఆఫ్ ద ఫ్రెండ్, నాకు బెస్ట్ టీచర్ అన్నట్టు, తన నంబర్ నా దగ్గర లేదు. అన్న నేను ప్రకాష్ అన్న నేను మాట్లాడుతున్నంటే, అన్న చెప్పండి, ఇలా మనకున్నటువంటి ఫ్లో బస్ అనేది ఒకటి ఇట్లా ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాము మీకు నచ్చినటువంటి స్కూల్లో పెట్టిస్తే బాగుంటుందన్న అని చెప్పేసరికి, ఇంకా నాకు నచ్చిన స్కూల్ ఏదై ఉంటుంది. మనసులో అనుకున్నాను. అంతలోపే రోహిత్ ఫోన్ చేశాడు. రోహిత్ ఫోన్ చేసి సార్ అని చెప్తే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మంచిర్యాల డిస్ట్రిక్ట్లోనే ద బెస్ట్ స్కూల్ అవార్డు ఇస్తున్నటువంటి స్కూల్ మా స్కూలే. మీరు మా స్కూల్కి వచ్చేయండి, మీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు మన మాట తీయకుండా మన పాఠశాలకు రావడం జరిగింది. నిజంగా నిన్న ఆశ్రవాదులు వాళ్ళు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని, అంత అడవి ప్రాంతం అనేటువంటి అడవి నుంచి ఎలా రావాలని తెలియక తిరిగి మళ్ళీ మంచిర్యాల నుంచి రావడం. రాత్రి వాళ్ళు రావడానికి 11 అయింది. 11కి నాకు మన రోహిత్ ఫోన్ చేశారు. రియల్లీ 5 times నన్ను రింగ్ చేసి ఉన్నారని లేకపోలేదు, ఎందుకంటే నిద్రలో ఉంటాను. చూడడానికి నాకు గుర్తుకొచ్చి లేట్ చూసేసి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమ్మాని మళ్ళీ చేశాను. అప్పటికి బస్ అక్కడ పడుకోవడానికి ప్రాంతం లేదు. చూడండి ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి సాధించాలంటే ఎక్కడైనా పడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఇలాంటి పిల్లల్ని ముందుకు తీసుకురావాలనే తపన వాళ్ళలో రగులుతుంది. కాబట్టి రాత్రి 12 గంటలకు హరిత హోటల్ మాట్లాడేసి అక్కడ పడుకోవడం జరిగింది. పొద్దున్న మీతో పాటే వాళ్ళు వచ్చేసారు, నిద్ర కూడా లేదు వాళ్ళకి. ఇంత గొప్పగా ఆలోచిస్తున్నటువంటి యువత వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళని ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మనకి కావాలి. సో ఇలాంటి సైంటిఫిక్ సోఫిస్టికేటెడ్ నాలెడ్జ్ ఎక్విప్మెంట్స్ తో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి, భారతదేశానికి ముందు నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా మన యువత యొక్క భుజాలపై పెట్టుకొని ముందుకు నడిస్తేనే మేము కూడా సైన్స్ లో ఎక్కడ తక్కువ కాదు, భారతదేశం ప్రపంచంలోకి అన్నిటికంటే గొప్ప దేశం అని నిరూపించాలనే తపనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నమే
ఈ రోజు నాటి ఫ్లో బస్ యొక్క యాత్ర అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ తమ్ముడు నిజంగా గాడ్ బ్లెస్ యు. మీ టీం అందరికీ ఒక్కసారి మీ టీంకి నిజంగా మేము మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్నాము. మీలాంటి వాళ్ళు ఉంటే భారతదేశం ఎక్కడంటే ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్చన మా పైలట్ అంకుల్ హాయ్ చెప్పరా అంకుల్కి. దీన్ని వచ్చేసి చూసుకుంటాము, అలాగే బస్ సేఫ్టీ చూసుకుంటాము, నైట్ నిద్ర చూసుకోము. అలా మెయిన్గా స్టూడెంట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కానీ ఇదంతా చేయాలంటే మాకు ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? ఎనర్జీ కావాలండి తినాలా? నువ్వేమంటారు ఎనర్జీ కోసం? రాళ్ళు కాదు, ఎనర్జీ ఇవ్వండి. సో ఎనర్జీ ఎప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేది అవునా? సో నేను ఎలా ఎనర్జీ ఎలా తీసుకుంటామంటే మా టీమ్ మెంబర్స్ ప్లీజ్ జాయిన్. కెమెరామెన్స్ ఎవరైనా ఒకరు ఇక్కడ వచ్చేయచ్చు. ఒక రండి. ఎవరైనా ఒకరు ఫోటో ఉంటుంది అండ్ ప్రిన్సిపల్ సార్ చేతుల మీద ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఎక్కడే చేయరా? ఏదో చెయ్యాలి భారతదేశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళలో ద టీమ్ లీడర్ CEO మరి లాస్ట్ బాబు గారిని గౌరవనీయులు హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ షాల్తో సంబంధించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ స్టాఫ్ మెంబర్స్ ప్లీజ్ చేరచ్చు. స్టాఫ్ మెంబర్స్ ప్లీజ్. గోవర్ధన్ సార్ ఎక్కడున్నారు? బిచ్చుమయ్య సార్. టీమ్ మెంబర్స్ ఉండాలి. బిందు, రోహిత్ అండ్ రమేష్ పైలట్ రెడీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ బిచ్చుమయ్య సార్ వచ్చేసారు. ప్లీజ్ కండి ప్లీజ్. గోవర్ధన్ సార్ ఎక్కడున్నా రావాలి. బుక్స్ అదే రకంగా చెల్లెలు అర్చన రియల్ గ్రేట్ అన్న. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. క్లాప్స్ అన్న క్లాప్స్. ఇందాక బూస్ అడిగారు కదా, బూస్ ఏంటో కాదు క్లాప్స్. కమాన్. ఓకే థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ వచ్చేసి దీప్ కుమార్ ప్లీజ్ కమాండ్ బాస్. దీప్ కుమార్. గోవర్ధన్ ఇప్పుడు గోవర్ధన్ సార్ రండి. క్లాప్స్. నెక్స్ట్ బిందు గారు. నిజంగా పొద్దున్న ఎంత ఓపికగా కెమెరాలో మిమ్మల్ని బంధిస్తున్నారని తెలుసుకుని పొద్దున్న బిందు గారికి స్వాగతం పలుకుతున్నాను. చిన్న సన్మానం. మనోహర్ పర్సన్ ఈ రోజు మనం ఇక్కడ అందరం ఇదంతా ఆనందంగా ఉన్నామంటే రోహిత్ గ్రేట్ కమ్యూనికేటర్. ప్లీజ్ కమాండ్ కమాన్ క్లాప్స్. అందరు ఒకసారి రోహిత్ అన్నానండి. ఇకపోతే మీ అందరూ ఆనందంగా అద్భుతంగా మనకి పని చేయడానికి ఎవరైనా ఒకరు ఉండాలి. ఈ బస్సు ఇంత దూరం వచ్చింది. అద్భుతంగా ఏ లాంటి ఇబ్బందులు
లోపల వరకు వచ్చింది. వారు లేనిగా మరణ లేనన్నట్టుగా బస్సులు ఇంత చక్కగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మిస్టర్ రమేష్ గారు పైలట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద గ్రేట్ పైలట్ అర్జున్ అర్జున్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఎంత పట్టుదలతో ఇదంతా తయారు చేసిన కళ్ళను కూడా ఇన్నాడు మాట్లాడలేరు. సిద్ధార్థ్ గట్టిగా రాసుకోదండి. స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. వచ్చిందనమాట. మరి ఈరోజు సీరియల్ వచ్చిద్దాం, ఎందుకంటే ఆ సాంగ్ కూడా అంత ఎనర్జీగా ఉంటుంది. సో ఈ ఎనర్జీ మీరు ఎంత ఎనర్జీ ఇస్తే నాకు రేపటి స్కూల్లో అంత ఎనర్జీ చూపిస్తాను. సో రేపటి వాళ్ళకి కూడా ఇంత ఎనర్జీ కావాలి కదా, అంత ఎనర్జీ ఇస్తారా? బాయ్స్ వినపడట్లా ఇస్తారా? సో ఫస్ట్ మా టీం వాళ్ళు కూడా ఒక స్టెప్ వేసి చూపిస్తారు ఎలా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ సాంగ్ టీమ్ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ చేస్తారు. దాని తర్వాత అందరూ మెన్షన్ చేస్తారు. ఓకేనా? 2 times ప్లే అవుతుంది సాంగ్. ఓకే కదా? సో అందులో మేజర్గా కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అది వచ్చినప్పుడు మీరు గట్టిగా చెప్పాలి. అది నన్ను చూడండి, అందులో చెప్పాలి. ఏరోప్లేన్ తిప్పుతున్నారు, ఇట్లా ఏరోప్లేన్ కదా ఆ బస్ని. సరేనా? ఫ్యూచరిస్టిక్ లాగా ఫ్యూచరిస్టిక్ లాగా సో సార్ వాళ్ళు కూడా చేస్తారు చూడండి. ఫస్ట్ కొన్ని పిక్చర్ చేయాలి స్టెప్స్ సాంగ్ వచ్చినప్పుడు. ఫ్యూచరిస్టిక్ లాగా సాంగ్ రెడీ.
the shape. So ladies, declare. Futuristic lab on leaves. Declare. Futuristic lab on leaves. Finally. Thank you so much. Students, very much students. Tomorrow is the working day. All classes, attention. Destination. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष समागे जय हे Discuss. డిస్ట్రిక్ట్ మంచిగా అని చెప్పేసి ఆపేసి ఓకేనా చలో హలో నాన్న హాయ్ మీ పేరు నా పేరు సిద్ధార్థ డిస్ట్రిక్ట్ మంచిర్యాల జెడ్పిహెచ్ఎస్ కిష్టాపూర్ స్కూల్లో. ఓకే ఇవాళ బస్ లోపలికి వెళ్ళారు కదా మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంటుందో దాని మీద అవగాహన కూడా కలిగింది. ఓకే లోపల ఏమేమి టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు? టెక్నాలజీ అంటే రోబోట్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా మాట్లాడతాయి, వాటిని కంట్రోల్ చేయడం, వాటికి లాంగ్వేజెస్ వాటితో లాంగ్వేజెస్ ఎలా మాట్లాడడం అనేది కాన్సెప్ట్ అనేది. అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటిది? నాకు నచ్చిన టెక్నాలజీ అంటే చాలా టెక్నాలజీ నచ్చినాయి. అందులో బెటర్ అంటే రోబో టెక్నాలజీ. ఓకే ఇది ఓవరాల్ బస్సును చూసిన తర్వాత మీకు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాట్ ఈజీ ఒక పర్సన్ ఇలా చేయడం అంటే నాట్ ఈజీ. కానీ ఎంత కష్టపడితే ఎంత మంచిగా అయిందో అని చాలా మంచిగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా ఇలా ఇవాళ రేపు ఇలా ఉంటుందంటే డబ్బున్న వాళ్ళకి ఇలాంటి అవగాహనలు ఇలాంటివి చూడగలుగుతున్నారు. డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఇలాంటివి చూడలేకపోతున్నారు. అట్లయితే బ్రోస్ స్వయంగా ఇలా
పెట్టడం అనేది చాలా గ్రేట్నెస్. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దా కొంచెం ముంగట్గా రోలింగా. ఓకే, హలో నాన్న. హాయ్ సార్. మీ పేరు? మానవ్ సాత్విక్ నాయక్. స్కూల్ పేరు? జెడ్పిఎస్ఎస్ కిస్టాపూర్. ఓకే, ఇప్పుడు బస్ లోపలికి వెళ్ళారు కదా, ఫస్ట్ బస్సును చూడగానే మీకు ఎలా అనిపించింది? అదొక ఫ్యూచరిస్టిక్ బస్. అంటే ఈ కాలంలో ఇట్లాంటి బస్సు ఉండడం బాగా గర్వకారణం. సిఇఓ సార్ కూడా బాగా మంచిగా ఉంటారు. దాంట్లో బాగా మోడల్ టెక్నాలజీ ఉంది. అలానే నాకు ఇష్టమైందంటే అందులో బాగా అక్కడ ఒక అలెక్సా అండ్ ఫ్యూచర్ డ్రోన్స్ ఉన్నాయి, హ్యాండ్ డ్రాయింగ్ ఉన్నది, అలాంటివి ఉన్నాయి ఎక్సెట్రా. అవి నాకు నచ్చింది. ఇవాళ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బస్ లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత? ఇట్స్ వెరీ నైస్. అంటే బాగా మంచిగా ఉంది. అలానే బాగా అంటే ట్రై చేయడం బాగా ఇది అనిపించింది. అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం మంచిగా బాగా అనిపించింది. ఇప్పుడు ఈ బస్సు మేము చూసిన తర్వాత ఇలాంటి ఒక ల్యాబ్ మీ అకాడమిక్స్కి ఏమన్నా యూజ్ అవుతుందా? ఎస్, బాగా యూజ్ అవుతుంది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి అయితే బాగా యూజ్ అవుతుంది. అలానే ఇది బాగా ఫ్యూచర్గా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి అన్నీ ఒకటి కాకుండా కొన్ని వేలల్లో బస్సులు ఉంటే బాగా పనికి వస్తాయి స్టూడెంట్స్కి. కానీ అండ్ లాస్ట్ క్వశ్చన్, మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ నైస్. బాగా మంచిగా ఉంది. ఓకే నాన్న, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే కదా? యాక్టివ్ ఉండాలి, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అండ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఎవరు కూడా ఇద్దరు వెళ్ళాలి మన స్టూడెంట్స్తో పాటు. వాళ్ళు ఆన్సర్ చేయకూడదు, స్టూడెంట్సే ఆన్సర్ చేయాలి. అండ్ హైట్ వైజ్ నుంచండి. మళ్ళీ ఎవరైనా బబుల్ గమ్స్ ఉంటే తీసేయండి. బబుల్గా ఉందా? తీసారనుకోండి మిమ్మల్ని, మీరందరూ నాకు 2Dలో కనిపిస్తారు, అవునా? అదే నేను 3D కెమెరాలో క్యాప్చర్ చేశాను, ఒక మల్టిపుల్ కెమెరాస్ పెట్టి మీ 3 డైమెన్షనల్ వ్యూ కనిపిస్తుంది. అంటే ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ అన్ని కనిపిస్తుంది. చెప్పండి, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇప్పటి వరకు? నేను 2021లో ఈ బస్ ఐడియా మీద వర్క్ చేద్దామని అనుకున్నాను అనమాట. అంటే ల్యాబ్ ఆన్ వీల్స్ బస్ లోపల ఇలా టెక్నాలజీ పెడదామని. అప్పుడు నేను స్కూల్
అంటే ఏదైతే మీరు బస్ చూస్తున్నారో అదే బస్ ని విఆర్ లో క్రియేట్ చేశారు. సో ఆ విఆర్ హెడ్సెట్ పెట్టుకుని నా బస్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అలాగే ఎవరైతే రియాలిటీలో ఉన్నామో ఇది వర్చువల్ రియాలిటీ అనమాట. అర్థమైందా? అంటే ఈ బస్సులో బస్సు బయట కూడా తిరగవచ్చు అనమాట. ఇదంతా వర్చువల్ రియాలిటీ. అండ్ ఇవి ఎలా టచ్ చేయొచ్చు వాటిని, ఇందులో ఉన్న సెన్సర్స్ అన్ని సింక్ అయి ఉంటాయి అనమాట. దీనికి ఇంజిన్స్ అనేది చాలా కాస్ట్లీ. నువ్వు తప్పు పిగిస్తే ఎంటర్ ఇంజిన్ అన్నది కొలాప్స్ అవుతుంది కదా. నువ్వు ఫ్రెషర్ అనుకో, నీకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా. కొత్త ఇంజిన్ ఇచ్చి నీకు ట్రైనింగ్ ఇయ్యరు. అందుకని ఏం చేస్తారంటే ఇందులో సిమ్యులేషన్స్ క్రియేట్ చేస్తారు. ఒక పెద్ద ఇంజిన్ క్రియేట్ చేస్తారు, అందులో నట్టు బోల్ట్ అన్ని కనిపిస్తుంది నువ్వు విఆర్ పెట్టుకుంటే. సో రియాలిటీ మనం ప్రెసెంట్ రియాలిటీలో ఉన్నాము. వర్చువల్ గా చూసేదాన్ని వర్చువల్ రియాలిటీ. ఒక డివైస్ యూజ్ చేసి మనం చూస్తాం. దీనికి సిమిలర్ గా ఇంకొక జోన్ ఉంటుంది, అదే ఆగ్మెంటెడ్. కనిపిస్తుందా 3D లో స్టీఫెన్ హాకింగ్? ఈ కార్డ్ పెట్టినప్పుడు అది ఇక్కడికి వస్తుంది, అవునా? ఇక్కడ వీనస్ ఉంది చూడండి, వచ్చిందా? మన రియాలిటీలోకి వస్తుంది. సేమ్ స్నాప్చాట్ లో కూడా ఇదే జరుగుతుంది అనమాట. అదేనా? ఇప్పుడు ఇంకోటి చూడండి, కనిపిస్తుందా? కొంచెం పెద్దగా వచ్చుంటే ఈ జోన్ కి క్రాస్ ఓవర్ అవుతుంది, అవునా? సో ఇక్కడ నేను టీవీ పెట్టాలి. ఎంత ఇంచెస్ టీవీ కొంటాను చెప్పండి? 35 ఉంటుందా టీవీఎస్? 32 ఇంచెస్, అవునా? మీరు అనుకుంటున్నారు, కానీ మనం పెట్టి ఇట్లా చూసుకోవచ్చు దాని పొజిషన్. అర్థమైందా? అప్పుడు కరెక్ట్ గా ఓకే ఇది 38 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా మీకు? అర్థమైంది కదా? మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి ఇది, ఓకేనా? మీకు కనిపిస్తుంది ఎలాంటి ప్రోడక్ట్ అయినా. అంటే పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఉంటే ఇవి ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఎనేబుల్ చేశారనమాట. మీ వెదర్ ఫోర్కాస్టింగ్ చూస్తుంది, అది మొబైల్ వెదర్ స్టేషన్ అనమాట. అయితే ఇప్పుడు అందులోకి మనకి డిఫరెంట్ రీడింగ్స్ ఉంటాయి. టెంపరేచర్ కానీ, విండ్ స్పీడ్ కానీ, లేకపోతే ఎంత రెయిన్ ఫాల్ పడుతుందని కానీ. ఇప్పుడు మనకి జనరల్ గా ఏం చెప్తారు, న్యూస్ లో చెప్తా ఉంటారు ఈ రోజు 12 సెంటీమీటర్స్ వర్షపాతం పడింది, 100 కిలోమీటర్ల వేగంతో వర్షం వస్తుంది అని చెప్పి డిఫరెంట్ గా చెప్తా ఉంటారా? ఇవన్నీ కూడా రైట్కి వెళ్ళు, ఇంకోటి క్లాప్ కొట్టు లెఫ్ట్కి వెళ్ళు, ఇంకొక దానికి బ్యాక్కి వెళ్ళు అని చెప్పి దీనికి మనం కమాండ్ ఇచ్చాం అనమాట. ఇంకొకసారి చెప్పినప్పుడు ఆగిపో అని చెప్పి చెప్పాం. ఇప్పుడు నీ పేరేంటి? సో లిఫ్ట్ చేశాడా? ఎలా లిఫ్ట్ చేశాడు? ఫస్ట్ నేను ఒక కమాండ్ ఇచ్చాను, చెప్పంగానే చెవు ద్వారా విన్నాడు. తర్వాత బ్రెయిన్కి వెళ్ళింది, బ్రెయిన్ నుంచి మజిల్స్కి వచ్చి హ్యాండ్ లిఫ్ట్ చేశాడు, అవునా? ఇది ఒక రోబోట్ అయితే ఎలా చేయాలి? మనం కూడా కమాండ్ ఇవ్వాలి. కానీ జశ్వంత్ కి నేను చెప్పాను కాబట్టి చేశాడు. ఓకే, అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. మన ఫేస్ కాదు, మన హ్యాండ్ రికగ్నైజ్ చేస్తుంది. మన చెయ్యిలా పెట్టామనుకో మన ఫింగర్ టిప్స్, మన హ్యాండ్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మన ఫేస్ రికగ్నైజ్ చేసినప్పుడు ఆ డాట్స్ ఇలా నుంచుంటాం కదా. సేమ్ ఇక్కడ ఏంటంటే అది ప్రోగ్రామింగ్ జోన్. అందులో మిషన్ లెర్నింగ్ అన్నది ఏఐ లో ఒక పార్ట్ అనమాట. ఏఐ అంటే తెలుసా? అది ఎలా వర్క్ అవుతుంది ప్రోగ్రామింగ్ జోన్ అన్నమాట. నెక్స్ట్ ఎవరైనా బుక్ తెచ్చారా? తెలుసా? కనిపిస్తుందా? ఇది జెడ్ అన్నమాట. ఇప్పుడు మన X1 Y1 అని అనుకో, ఇది Z1 Z2 Z3 Z4 ఇట్లా కోడ్ ఉంది. మన ఇది ఏంటంటే ఇమాజినరీ అన్నమాట. ఇది ఇలా వస్తుంది యాక్చువల్లీ బయట. మనం అలా రిప్రజెంట్ చేయలేము కాబట్టి అలా కోఆర్డినేట్స్ బట్టి మనం డ్రా చేస్తాం. అసలు గ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం చెప్పండి? వాలంటీర్ అన్నమాట. ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఎవరు చెప్పారు మీకు ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్? జనరల్లీ చాలా మంది పిల్లలకి తెలియదు అనమాట. 3 తెలుసు, మీకు 5 తెలుసు. బ్యాటరీ మీద DC పవర్ కానీ AC పవర్ కానీ తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు ఎక్కువ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నావు అనుకో, ఎక్కువ పవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ పవర్ ఇస్తే తక్కువ వర్క్ చేస్తుంది, అంతే కదా? ఇప్పుడు ఎక్కువ పనులు నీకు చెప్పాను అనుకో, డే అంతా ఏమైతే అలసిపోతుంది. On the count 3, 2, 1, go.
మళ్ళోసారి గట్టిగా. ఓకే.
5th 6th వాళ్ళకి. మాట్లాడండి గట్టిగా. ఎలా ఉంది? పులిహార, బిర్యానీ, మరి అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఉన్నారా? ఎస్రా నువ్వా? ఎక్కడి నుంచి స్టార్ట్? 31 6B గర్ల్స్. రోజుల మీద ఎక్కడి నుంచి స్టార్ట్? Good evening, sir.
టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉంటుందని ఆలోచించలేదు. ఈ ఫ్లో బస్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూసినప్పుడు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. చాలా మంచిగా అనిపించింది. అందులో క్రియేచర్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. అండ్ అలాగే మన ఫౌండర్ మధురాజ్ బాబు గారిని కూడా స్టేజ్ పైన కావాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ప్లీజ్. సంతోషంగా ఉంది. ఒక వందే మాకు నిర్వహించినందుకు వీడియో చేస్తున్నాను శతాబ్దం ముందే ఏమీ లేవు, అన్ని ఆవిష్కరణలు అయినంతగా ఇంకా నిజంగా తనని చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే చిన్నప్పుడు మనం ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు, మధురాజ బాబులో మనం చూడొచ్చు. డ్రీమ్ అంటే అదండి, ఓకేనా? డ్రీమ్ అంటే అది ఎక్కడో కాదు, సోఫిస్టికేటెడ్ యుద్ధం మీద ఉన్నటువంటి పాఠశాలలో చదువుకుంటారు, ఎల్లో చేసి ఉంటారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మన ముందు మధురాజ్, సారీ మధురాజ్ అంటే పేరు కొత్తగా ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఈజీ కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది నాకు రాదు. ఎందుకంటే నేను ప్రోగ్రామింగ్ స్టూడెంట్ కాదు, నేను సిఎస్సి చేయలేదు. Futuristic lab on wheels. Lab on wheels. Futuristic lab on wheels. So సార్ వాళ్ళు కూడా చేస్తారు చూడండి. Yeah.
వైర్ మొత్తం అందులో ఒకసారి అక్కడ కూడా ఆపేస్తారు. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీసారి తొక్కిస్తారు నాన్న, నిమ్మకాయలు తొక్కిస్తారు. ఏ జరగా ఫ్రేమ్ ఖరాబ్ చేస్తావు కానీ అర్జెంటే ఉన్నది.